ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. మాక్ పోలింగ్ లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని సరిచేశారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఒక పక్క అధికారులు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ బూత్ల వద్ద 144 సెక్షన్ అమలవుతోంది. అయితే అనంతపురం జిల్లా గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ సమయంలో నియోజకవర్గం పేరు సరిగ్గా రాయలేదని ఆగ్రహానికి గురయ్యారు. ఇక కోపంతో ఆయన చేసిన నిర్వాకం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికి బూత్ లోపలికి వచ్చిన మధుసూదన్ గుప్తా అక్కడున్న ఇతర పార్టీల ఏజెంట్లతో గొడవ పడటమే కాకుండా ఈవీఎంను నేలకేసి కొట్టారు. దీంతో ఒక ఈవీఎం పనిచేయకుండా పోయింది. అంతకుముందు ఆయన ఓటింగ్ కంపార్ట్మెంట్ లో నియోజకవర్గం పేరును సరిగ్గా రాయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ కు ఉపయోగించే ఈవీఎంను ధ్వంసం చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది కూడా. అయితే ఏపీలో చాలా చోట్ల ఈవీఎంలు ఇలాగే మొరాయిస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికే ఆ చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి 35వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఆయన వెళ్లిన సమయంలో ఈవీఎం మొరాయించింది. ఈ పరిణామంపై ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈవీఎం మార్చాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది. ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో ఇలాంటి సమస్యలు సాధారణమే అని ఆయన చెప్పారు. సమస్యను సిబ్బంది పరిష్కరిస్తున్నారని కూడా అన్నారు.